ఒకే ఒక్క దేశం ఓంకారమై నినదించింది. ఒకే ఒక్క దేశం శాంతి మంత్రాన్ని వినిపించింది. పరాయి మూకలు ఎగబడుతుంటే ఫలాలనే తెగ దోచుకు తింటే ఆ ఒకే ఒక్క దేశం పౌరుష జ్వాలలు రగిలించింది. పోరాటాలకు ఉసిగొలిపింది. బానిస సంఖ్యల భళ్ళున తెంచి స్వరాజ్యాన్ని సాధించింది. స్వతంత్రాన్ని అందించింది. ప్రణామ్ ఇండియా, ప్రణామ్ ఇండియా, ప్రణామ్ ఇండియా, ప్రణామ్ ఇండియా. తక్కిన జాతులు అక్షర జ్ఞానము నెరుగని రోజుల్లో ఇక్కడ మాత్రం ఆత్మజ్ఞానపు జ్యోతులు పంచింది. తక్కిన వారికి వ్యాధుల వేదన తప్పని కాలంలో ఇక్కడ మాత్రం ఆయుర్వేదపు దీవెనలందించింది. గణితానికి మరి సున్నానొసగిన ఘనత తనదే. గ్రహణాలను తేదీలతో చెప్పిన చరిత తనదే. రోదసిలో ఘన లక్ష్యాలన్నీ లీలగా ఛేదించిన రోజు భగవద్గీతపు స్ఫూర్తిని బోధగా అందించింది. ప్రణామ్ ఇండియా, ప్రణామ్ ఇండియా, ప్రణామ్ ఇండియా, ప్రణామ్ ఇండియా. నీటిని మట్టిని చెట్టుని పుట్టని తల్లిగా తలచింది. కంకర కంకర శంకరుడే నను భావన నేర్పించింది. వారని వీరని ఎంచక మనిషికి ప్రేమని పంచింది. ఎక్కడ నుంచొచ్చారని అడగక హక్కున చేర్చుకుంది. అలుసుగా చూసి ఆక్రమణలకై పాల్పడుతుంటే శతాబ్దాల తన సహనాన్నింకా పరీక్షిస్తుంటే సత్యాహింసలు ఆయుధాలుగా సమరం సాగించింది. సత్యాగ్రహమే యుద్ధ వ్యూహమై విజయం సాధించింది. ప్రణామ్ ఇండియా, ప్రణామ్